పాఠశాల ఇంక వాక్యంలోకి వెళ్దాం. హల్లెలూయా హల్లెలూయా. చివరిసారిగా కుటుంబ ప్రార్థన ఎక్కడ జరిగింది? చివరిసారిగా? సరే, అక్కడ మాట్లాడిన అక్కడ దేవుడు ఏం అంశం గురించి మాట్లాడినాడు గుర్తుందా? హవ్వ ఆదాము గురించి మాట్లాడినాడు. ఇంకా ఆ రోజు దేవుడు మాట్లాడిన అంశం, ఆ రోజు ఎవరు వాక్యం చెప్పింది? మా నాన్నగారు చెప్పాడు. దేని గురించి చెప్పినాడు? ఇంకా దగ్గర తీరా, ఎందుకు అందరమైనా దగ్గర ఇంకా దగ్గర రారా అదేంది ఆ రోజు మా నాన్నగారు చెప్పిన వాక్యం అంశం ఏంటంటే, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసినారు. ఏంటి? ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు అనే అంశం గురించి చెప్పినారు. అంతకుముందు కుటుంబ ప్రార్థన అంతకుముందు కుటుంబ ప్రార్థన గుండ్లూరులో జరిగింది. ఎక్కడ జరిగింది? గుంటూరులో జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడాడంటే, మీరెంత నీతిగా భక్తిలో బ్రతికినా సరే కొన్నిసార్లు దేవుని కార్యాలు మీ జీవితంలో ఎందుకు ఆలస్యం అవుతాయి అనే అంశం గురించి మాట్లాడినాడు. ఒకవేళ పాపము, చెడు పనులు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తే దేవుడు ఖచ్చితంగా ఆయన కార్యాలు ఆలస్యం చేస్తాడు. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ కొందరు బాగా ప్రార్థన చేస్తుంటారు, బాగా వాక్యం చదువుతుంటారు, చర్చికి బాగా వెళ్తుంటారు, చెడు పనులు జోలికి వెళ్ళరు, పాపం పనుల జోలికి వెళ్ళరు, దేవుడు చెప్పినట్లే బ్రతుకుతుంటారు, దేవుని ఆజ్ఞల ప్రకారమే జీవిస్తుంటారు. కానీ వాళ్ళ జీవితంలో దేవుని కార్యాలు ఆలస్యం అవుతాయంట. దేవుడు ఆ కార్యాలను ఆలస్యం చేస్తాడంట. ఎందుకు? వాళ్ళంత నీతిగా బ్రతికినా సరే, అంత దేవుని ఆజ్ఞల ప్రకారం బ్రతికినా సరే, ఎందుకు దేవుడి కార్యాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎందుకు ఆలస్యం అవుతాయి, ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. ఒకవేళ మీరెవరు వినంటారు, ఎందుకంటే అక్కడ మీరు ఎవరు రాలేదు కాబట్టి వినంటారు. మన ఛానల్లో యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి ఆ యూట్యూబ్లో ఉంటుంది, వినండి, ఆశీర్వదించండి. హల్లెలూయా. అప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు నేను బాగా ప్రార్థన చేస్తున్నా సరే, దేవునిలో బాగున్నా సరే, దేవునిలో భయభక్తులతో నడుచుకుంటున్నా సరే, ఎందుకు నా జీవితంలో ఈ కార్యం జరగట్లేదు, ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకో ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా సరే ఈ కార్యం నా జీవితంలో ఎందుకు జరగట్లేదు అనే దానికి మీకు ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో అది ఉంటుందన్నమాట. బాగా ప్రార్థన చేస్తున్నా సరే, దేవునిలో బాగా బ్రతుకుతున్నా సరే, కొన్ని విషయాలు, కొన్ని కార్యాలు మన జీవితంలో జరగవు. మనం ఎంత ఆశిస్తాం, ఎన్నో రోజుల నుంచి దానికోసం ప్రార్థన చేస్తుంటాం, ఎంతగానో వేచి చూస్తుంటాం, అయినా సరే ఆ కార్యం జరగకుండా ఆటంకమే వస్తూ ఉంటుంది. అలాంటిది ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు అనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. కాబట్టి మీరు అందరూ వినంటారు కాబట్టి యూట్యూబ్ ఉంటుంది, వినంటే సంతోషం, వినకపోయింటే యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు ఒకసారి వినాలని మీకు అందరూ తెలియజేస్తున్నాను. హల్లెలూయా. మత్తయి సువార్త ఏ సువార్త ధ్యానిస్తున్నా? మత్తయి సువార్త ధ్యానిస్తున్నా. మంచిది. ఎన్నో అధ్యాయము? 18వ అధ్యాయం. మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో లాస్ట్గా మీరు విన్న వాక్యం అంశం ఏంటి? లాస్ట్గా మీరు విన్న అంశం ఏంటంటే, నడి సముద్రంలో మునిగి ఊపిరాడు చచ్చిపోయే కంటే ఇంకా మించిన భయంకరమైన శిక్ష ఎవరికి వస్తుందనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఆ చిన్న బిడ్డలు నా యుద్ధకు రాకుండా ఆటంకపరచకండి, ఆటంకపరిస్తే మీకు చెయ్యి నరికేసుకోండి, కాలు నరికేసుకోండి, లేకపోతే మెడకి రాయి కొట్టుకొని దూకి చచ్చిపోండి, అదే మీకు మేలు అనే అంశం గురించి దాని నుంచి మాట్లాడినాడు యేసుప్రభు. నేనేం మాట్లాడుతున్నా, నేనేం చెప్తున్నా, ఆ అంశంలో నుంచి దేవుడు మాట్లాడినాడు అని చెప్తా అండ. ఆ అంశంలో నుంచి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. దేని గురించి మాట్లాడంటే, నడి సముద్రంలో నువ్వు రాయి కట్టుకుని దూకొని చచ్చిపోవడం కంటే మించిన భయంకరమైన శిక్ష ఎవరికి వస్తుందనే అంశం గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. హల్లెలూయా. సరే, ఈరోజు దేవుడు ఏం మాట్లాడుతాడో మనం తెలుసుకునే ముందు మీకు అందరు డౌటు ఇదేంటని, అంతే కదా? ఇది ఏమైందంటే, నిన్న టపాసా పేలిపోయింది నా చేతిలో. టపాసా పేలిపోయింది. దానికే నా చెయ్యి ఇలాగ అయిపోయింది, బొబ్బలు వచ్చేసి. అది మంచిది. సరే, ఇది ఎందుకు వచ్చింది, దీనికి కారణం ఏంటంటే 2 రీజన్లు.
నాకెందుకు ఈ పనిష్మెంట్ వచ్చింది, ఈ శిక్ష దేవుడు నాకు ఎందుకు ఇచ్చినాడు, ఎందుకు ఇప్పుడు ఇలా బొబ్బల చేత నా చెయ్యి బొబ్బల చేత ఇలా దారుణంగా తయారైపోయింది. మీరు చూస్తున్నారు కదా అట్లయింది, తోలంతా లేచిపోయి. బైబుల్ ఎప్పుడు చదువుతున్నాడు, హల్లెలూయా. బైబుల్ చదివేవాడు పోయి ఆడపిల్లలు మగ పిల్లలందరూ తపాసాలు కలుస్తున్నారు. ఆ ఆనందంలో బైబుల్ మాట వదిలేసి దేవుని పరిస్థితి ఎలకబెట్టేసి ముందు పోయి వాళ్ళ ఆనందంగా ఉన్నాడు. బాగానే ఉండింది. ఏం చేసినాడు మళ్ళా సాతాను ఏం ప్రేరేపించిందంటే, ఎట్టుంటే బాగుండదు, పోయి టపాసు పట్టుకొని తిప్పు, అది దుసకం పట్టుకొని తిప్పల చేతిలో పట్టుకొని సాతాను ప్రేరేపించింది కాబట్టి పోయి దాన్ని పట్టుకొని అగ్గి పెట్టి ఇటు పట్టుకున్నాడు. పట్టుకుంటానే నాకు తెలియదు అప్పుడే వినండి. సరే అన్న అడిగినా నా అందరూ టపాసాలు కాస్తారు, మనం కాల్చేస్తాను అనండి అరచేని కాడ రమ్మని ఫోన్ చేసి రమ్మని అడిగింది అన్న. పీనా తమ్ముడా మనం అట్లా పని చేయకూడదు, మన దేవునికి అయింది మనకి ఏమక్కర్లేదు, మనకు వద్దు అని. సరేలే అన్న అని చెప్పిన మనకు చేయను. అదే అన్న చెప్పాడు, బాబు ఎందుకు చేయనాడు నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. సరే వినండి. హల్లెలూయా. నా చెయ్యి రావడానికి గల కారణము రెండు కారణాలు చెప్తాను. మొట్టమొదటి కారణం ఏంటంటే అన్యుల సాంప్రదాయం, అది అన్యుల ఆచారం. ఒకటేంది, అన్యుల ఆచారం జోలికి పోవడం వల్ల నాకు ఇప్పుడు ఈ శిక్ష వచ్చిందనమాట. మీకు ఇంకా అర్థమయ్యే భాషలో చెప్తా. ఈడు క్రిస్టియనే, యేసుక్రీస్తు బిడ్డ, 110 కాల్చడం లేదురా, మరి నీ చెయ్యికి ఏమైనా కాలిందా? క్రిస్టియన్లు చాలామంది టపాసాలు కాల్చిన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి ఏం కాలేదు. నేను అక్కడ ఎక్కువ టపాసాలు కూడా ఏం కాల్చలే, నేను కాల్చింది ఒకటే, ఎక్కువ కూడా లే, ఒకటికే నాకు వచ్చిన పనిష్మెంట్ ఇది. ఎందుకు వచ్చిందంటే, మొట్టమొదటిది అన్యుల సాంప్రదాయాన్ని మనం ఎట్ల పరిస్థితుల్లో దాన్ని పాటించకూడదు, ఆచారాన్ని పాటించకూడదు. మరి కొంతమంది క్రైస్తవులు దాన్ని కాల్చినారు కదా, వాళ్ళకేం కాలేదు, మరి నీకెందుకు అయిందంటే దేవుడు చెప్తున్న మాట ఒకటే, వాళ్ళు విశ్వాసులు, నువ్వు సేవకుడివి. నువ్వే సరిగ్గా లేకపోతే విశ్వాసులకి ఎలా చెప్తావు? కాబట్టి పనిష్మెంట్ నాకన్నమాట. ఎందుకు? సేవకుడు అయిన నువ్వే సక్రంగా లేకపోతే విశ్వాసం నువ్వు ఎట్లా నడిపిస్తావు, విశ్వాసాన్ని ఎలా నడిపిస్తావు అని చెప్పేసి ఇది ఒకటి. ఫస్ట్ ఇది నా చెయ్యి ఈరోజు ఇలా అయిపోవడానికి గల కారణము మొట్టమొదటిది అన్యుల ఆచారం వైపు. యాక్చువల్గా అది పండగ అయిపోయింది అనుకోండి, అయిపోయింది, తర్వాత వాళ్ళు కాల్చుకుంటున్నారు, నేను అక్కడ వినా, అది పండగ అయిపోయిందా అయిపోలేదా పక్కన పెడితే అది అన్యజనుల ఆచారం కాబట్టి ఆ అన్యజనుల ఆచారంలో మనం పాల్గొనడం వల్ల శిక్ష ఒకటి. ఇంకోటి, నువ్వు సేవకుడు అయిన కూడా నువ్వు బుద్ధి చెప్పాల్సిన నువ్వే ఒక వాక్యం ఉంటుంది, ఇతరులకు బోధించు, నువ్వు బోధించుకున్నావా అనే వాక్యం ఉంటుందన్నమాట. సో ఆ వాక్య ప్రకారము ఇతరులకు బుద్ధి చెప్పాలంటే, ముందు విశ్వాసం చెప్పాలంటే నేను సక్రమంగా ఉండాలి కదా. నువ్వు విశ్వాసం చెప్పాలంటే సేవడు అయిన నువ్వు సక్రమంగా ఉండాలి, కాబట్టి నీకు బుద్ధి రావాలా, ఇంకోసారి ఇలాంటి పనులు చేయకూడదని సూచన. ఇది మొదటి కారణం. ఇది ఏంటి? అన్యజనుల సాంప్రదాయం పాటించడము ప్లస్ సేవకుడిగా ఉండి అన్యజనుల సాంప్రదాయం పాటించడం కోసము ఇదొకటి. రెండో రీజన్ ఏంటంటే, అక్కడ పిల్లోళ్ళందరూ టపాసాలు కాలుస్తున్నారు వాళ్ళు. నేనేం చేసిన, వీళ్ళేంద్రా నాలాగా ఎవరు కాల్చరు, నేను కాల్చినట్టు ఎవరు కాల్చకూడదు అని చెప్పేసి వాళ్ళ దగ్గర నేను బిల్డప్లు కొట్టాలని చెప్పేసి దాన్ని చేతులు పెట్టుకొని కాల్చిన అనమాట. ఏం చేసిన, దాని చేతిలో వీళ్ళేంద్ర కింద పెట్టి కాల్స్తున్నారో వాళ్ళందరూ కాలుస్తుంటే వీళ్ళ దగ్గర నేను బిల్డప్లు కొట్టాలా, నేను గొప్పగా చూపించుకోవాలా, నేను తోపు తురుము అని చూపించుకోవాలని చెప్పేసి చేతిలో పెట్టుకొని అగ్గి పెట్టినా అనమాట. నువ్వు ఎంత తోపు నేను చూపిని చెప్పేసి యేసుప్రభు పెట్టి చూపించినాను అనమాట. అంటే రెండో కారణం ఏంటంటే, ఇతరుల ముందు మనంతా మనము గర్వము అహంకారము, మనం ఏదో పెద్ద పైనుంచి ఊడిపన్నులాగా తోపు తురుములాగా చూపించుకోవాలనుకుంటే దేవుడు నీ అహంకారాన్ని కట్ చేసి పారేస్తాడు అని చెప్పడానికి. ముఖ్యంగా సేవకుడిగా ఉంటూ కూడా నీకు ఉండాల్సింది విధేయత, వినయము, తగ్గింపు గుణం ఉండాలా. అలాంటిది నువ్వు ఇతరుల ముందు నువ్వు గొప్ప చేసుకోవాలని, వాళ్ళందరికీ నువ్వు హెచ్చుగా చూపించుకోవాలనే ఉద్దేశం నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి అలాంటి ఉద్దేశం నీలో ఉండకూడదు.
నీలో ఎప్పుడు తగ్గింపు వినయ గుణం ఉండాలని చెప్పేసి దేవుడు ఆ సూచనగా ఉండడానికి ఈ పనిష్మెంట్ అన్నమాట. అర్థమైందా? హల్లెలూయా. వినండి, ఈ గాయము సంతోషమే. అర్థమైందా? దేవుడు చేసే గాయం ఏదైనా సరే మన మంచుకే, చెడుకు కాదు. ఈ గాయం నాకు చాలా ఒక ఆశీర్వాదంతో సమానం. ఇది అది మీరంటే యేసుప్రభు కానీ లేవు, కాళ్ళు లేవు, చేతులు లేవు, నాకు ఆ యేసుప్రభు ఇట్లా కాల్ చేసిన అనుకోండి, నేనైతే ఎంతో సంతోషిస్తున్నాను. ఎందుకంటే తప్పు చేసిన నన్ను దేవుడు సరి చేసినాడు. శిక్షించడం కాదు, దీన్ని ఏం చేయడం అంటారు? సరి చేయడం. ఇడే ఇప్పుడు చెప్పింది. ఇప్పుడు ఏం చెప్పి ఇప్పుడు వాడు ఎంత చేస్తాను, వాళ్ళ అమ్మ ఏం చేసింది? పట్టణం దాని అర్థమైంది, ఆమె శిక్షించిందా సరి చేసిందా? అది తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తే దాన్ని సరి చేయడం అంటారు, శిక్షించడం కాదు. తప్పు చేయకుండా కానీ నువ్వు కొడితే అప్పుడు శిక్షించడం అంటారు. అప్పుడు నీ చెంపలు వాగిపోయాయి. కానీ వాడు తప్పు చేసినాడు కాబట్టి వాడిని సరి చేయాలి కాబట్టి నువ్వు శిక్షించినావు, అది మంచిది. ఇప్పుడు దేవుడు కూడా నన్ను శిక్షించాల, నన్ను సరి చేసినాడు. ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలా అని దేవుడు సరి చేసినాడు. ఇదే నాకు ఎంతో సంతోషం, ఆనందం. ఈ నొప్పి కంటే దేవుడు నాకు సరి చేసినాడనే సంతోషం నాకు ఎక్కువగా ఉంది. హల్లెలూయా. కాబట్టి మీకు అర్థమైంది కదా? దీన్ని బట్టి మీరు నా కోసం ప్రార్థన చేయాల, సరేనా? ఏమనే ప్రభా, మా సేవకు కాలిపోయింది ప్రభా, చెయ్యంతా బొబ్బలన్నీ వచ్చేసినాయి, తొందరగా తగ్గిపోయేలాగా కృప చూపించండి అయ్యా. మీరు ముట్టి తొందరగా బాగా చేసేయండి, గాయాలని మానిపోయండి. ఈ ప్రార్థన కాదు మీరు చేయాల్సిందే. మీరు ఏమైనా చేయాలంటే, ఇంకొకసారి మా సేవకుడు ఇలా బుద్ధిహీనంగా ప్రవర్తించకూడదు ప్రభా, అన్యుల ఆచార జోలికి పోకూడదు, అలాంటి గర్వకరమైన ప్రవర్తన ఉండకూడదు, అన్యజనుల ఆచారాల జోలికి పోకుండా తగ్గింపు గల గుణము మా సేవకుడు దయచేయండి అని ఈ ప్రార్థన చేయండి. మా సేవకుని స్వస్థపరచండి, బాగు చేయండి, స్వస్థపరచేయండి, గాయాలు మానిపోయండి, బొబ్బలు బాగు చేసేయండి అనేది సెకండ్ ప్రార్థనగా ఉండాలి. అది చేస్తే ఇది చేయండి, అది చేయకపోతే ఇది అసలు చేయొద్దండి. అర్థమైందా? ప్రభువా, మా సేవకుని మంచి దారి నడిపించండి, మళ్ళీ అలాంటి వాడు పోకుండా జాగ్రత్తగా నడుచుకున్నట్లు నీకు భయంలో బ్రతికేట్టుగా నడిపించండి అని ప్రార్థన చేసిన తర్వాత ఆ గాయాలు మీరు ముట్టండి, స్వస్థపరచండి అని ప్రార్థన చేయండి. అలాగే ఉన్న ప్రభా, గాయాలు ముట్టండి, స్వస్థపరచండి మాత్రం ప్రార్థన చేయొద్దండి, అది చేస్తే ఇది చేయండి. అర్థమైందా? హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతూ చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుతుందరని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. జరిగిన సందర్భం మీకు తెలుసు. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ప్రభువా, స్వర్గంలో ఎవరు గొప్పవారుగా ఉంటారని శిష్యులు క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్గా యేసు ప్రభువారు ఇలాంటి ఒక చిన్న బాలుని మధ్యలో నిలబెట్టి ఆ బాలు ద్వారా చెప్తూ ఉన్నాడు. కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు, ఎవరు ప్రవేశించలేరు, ఎవరు ప్రవేశించడానికి కష్టము అనేది ఒక అంశంలో చూసుకున్నాము. తర్వాత అభ్యంతరపరిస్తే, యేసు ప్రభు దగ్గర రాకుండా అభ్యంతరపరిస్తే వాళ్ళకు జరిగే పరిణామాలు ఏంటి అనేది రెండో అంశంగా చూసుకున్నాము. ఈరోజు మూడో అంశంలోకి వచ్చినాం. ఏమని చెప్తానంటే, ఇక్కడ మూడో అంశంలో ఈ చిన్నవారిలో, ఇలాంటి చిన్నవారిలో, అంటే ఆ బాబుని చూపిస్తే యేసు ప్రభు, ఆ బాలుని చూపిస్తే, ఆ చిన్న బిడ్డని చూపిస్తే ఏమంటారంటే, ఇలాంటి చిన్నవారిని మీరు తృణీకరించకుండా చూసుకొనండి. ఎందుకంటే చిన్నవారికి సంబంధించిన దేవదూతలు పరలోకమందు దేవుని ఎదుట ఉన్నారు అని యేసు ప్రభు చెప్తున్నాడు. అంటే ఆ చిన్నవారికి సంబంధించిన దేవదూతలు ఎక్కడున్నారంట? పరలోకంలో దేవుని ఎదుటున్నారంట. ఆ చిన్నవాడి కోసము అలాట్ చేసిన దేవదూతలు. పరలోకంలో ప్రతి ఒక్కరి కోసము దేవదూతలను దేవుడు అలాట్ చేసి ఉంటాడు. ఈమె కోసము కొంతమంది దేవదూతల్ని దేవుడు అలాట్ చేసి ఉంటారు. ఆమె కోసము కొంతమంది, నీ కోసం కొంతమంది, నీ కోసం కొంతమంది, నా కోసం కొంతమంది, వీడి కోసం కొంతమంది అలాట్ చేసి ఉంటారు. ఈ దేవదూతల పని ఏంటంటే, మీరు 91వ కీర్తన చెప్తారు కదా మా నాన్న ఎప్పుడు, నీ మార్గంలో రాయి తలకుండా ఆయన తన దూతలకి ఆజ్ఞాపించిన వారిని చేతులు పట్టుకున్నాం. అంటే ఆ దూతలు నీ కొరకు నియమించిన దూతలు, నీ కొరకు నియమించిన దూతలు, నీ కొరకు నియమించిన దూతలు, నీ కొరకు నియమించిన దూతలు ఏం చేస్తాయంటే,
నీకు కాపలాగా ప్రొటెక్షన్గా ఉంటాయి కొన్ని నీకు ఆపదల నుంచి తప్పించడానికి కొన్ని వాటిని దేవుడు అలాట్ చేస్తుంటాడు. కొన్నిటిని నువ్వు ఏమేం చేస్తున్నావు, ప్రతి క్షణము ఏమేం చేస్తున్నావో రాయడానికి కొన్ని దూతలను దేవుడు నియమించుంటాడు. నువ్వు మంచి పనులు చేసినా ఆ దూతలు రాస్తా ఉంటాయి గ్రంథంలో, చెడు పనులు చేసినా రాస్తా ఉంటాయి. అర్థమైందా? దాన్ని బట్టి తీర్పు తీర్చబడేది. దానికోసము కొన్ని దూతలేమో నిన్ను కాపాడడానికి సంరక్షించడానికి దేవుడు నియమించుంటాడు. కొన్ని దూతలనేమో నువ్వు మంచి పనులు ఏమేం చేస్తున్నావు, ఎప్పుడు ఏ సమయంలో ఏమేం చేస్తున్నావు, ఎలా ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు చేయడానికి నియమించుంటాడు. ఇలాగా ప్రతి ఒక్కరికి దేవదూతలు ఉంటాయి కదా. యేసుప్రభువు ఏం చెప్తున్నా అంటే, ఒక చిన్న బిడ్డని నిలబెట్టి ఈ చిన్న బిడ్డను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు కానీ ఇతను నిర్లక్ష్యం చేశారనుకో, ఇతని కోసం నియమించిన దేవదూతలు ఎక్కడున్నారు? నా సన్నిధిలో ఉన్నారు. వాళ్ళు చూస్తూ అంటారు, రాస్తూ అంటారు, ఈరోజు ఈడొచ్చి ఎట్లా నిర్లక్ష్యం చేసినాడు అని రాసినాడు అనుకో, తీర్పు తీసే రోజు నేను చదువుతా, ఇతను నిర్లక్ష్యం చేశాడంటే, ఈ బాలు నిర్లక్ష్యం చేశాడంటే అని చెప్పేసి అప్పుడు నేనేం చేస్తా, నీకు తీర్పు తీరుస్తా. అది నీకు చాలా భయంకరమైన పరిస్థితుల్ని తెప్పిస్తుంది అని యేసుప్రభు చెప్తున్నారు. అంటే పరలోకంలో దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరి కోసము దేవదూతలు నియమించబడి ఉంటాయి. ఆ దేవదూతలు మనల్ని కాపాడడానికి, మనం ఏం చేస్తున్నామో ప్రతి ఒక్కటి జీవగ్రంథంలో రాయడానికి నియమించబడి ఉన్నాయి. ఎవరినైతే నిర్లక్ష్యం చేస్తామో వారికి సంబంధించిన దేవదూతలు ఏం చేస్తారంటే, రే ఇట్లా దగ్గరికి రా, పుచ్చగుమ్మంగా ఈ పక్కరా, ఇదికి రా, నీకు 1,00,000 సార్లు ఎప్పుడు వాడు పట్టించుకోవద్దని మన కలపెడతా ఉంటుంది నేను తాను కూర్చుంటే గీడుకుంటూ హల్లెలూయా. ఆ దూతలు ఎవరినైతే నిర్లక్ష్యం చేస్తారో దాన్ని కూడా రాస్తారు వాళ్ళు. ఇప్పుడు సపోజ్ వీడికి నియమించబడిన దూతలు అనుకోండి, ఈయన నేను తిట్టినాను అనుకో, సపోజ్ ఇతను నేను తిట్టినాను అనుకో, ఆ దూత ఏం చేస్తుంది? ఇతని కోసం నియమించబడిన దూత, వీడు నా కోసం నియమించబడిన మధును తిట్టినాడు, ప్రవీణ్ ఈరోజు మధును ఇలా తిట్టినాడు, ఈ మాటలు తిట్టినాడు అని చెప్పేసి ఏం చేస్తుంది? ఆ దూతలు రాసేస్తాయి. ఎందుకు? వీడి కోసం నియమించబడిన దూతలు అవి. వీడి జీవితంలో జరిగే ప్రతి ఒక్క సందర్భాన్ని రాయాల్సిందే. వీడు చేసేటివి రాయాలా, ఇతరులు వీడికి ఏం చేసేటియో అయ్యి రాయాలా, ఈయన కాపాడాలా, దానికోసమే దేవదూతను దేవుడు అక్కడ నియమించున్నాడు. ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ప్రతి ఒక్కరి కోసము నా సన్నిధిలో నేను దూతల్ని నియమించున్నా. కాబట్టి ఇలాంటి వారిని మీరు, ఇలాంటి చిన్న బిడ్డల్ని మీరు నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే వారికి నేను ఎవరినైతే నియమించానో వాళ్ళ దేవదూతలు నా ఎదుట ఉన్నారు, వాళ్ళన్నీ రాసుకుంటూ ఉంటారు అని యేసుప్రభు చెప్తున్నాడు. ఈ అంశం నుంచి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఈ సందర్భం నుంచి ఎవరిని నిర్లక్ష్యం చేయకుండా మనం జాగ్రత్త పడాలి. చెప్పండి, ఎవరిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త పడాలి అనే అంశము ఈ సందర్భం నుంచి దేవుడు మనం మాట్లాడతాడు. ఇందులో 3 వ్యక్తుల గురించే నేను చెప్పాలనుకుంటున్నాను. చాలా ఉంటాయి నిర్లక్ష్యం చేసి, కొందరు నిర్లక్ష్యం చేసే అంశాలు చాలా ఉంటాయి, కానీ నేను 3 గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ 3 మనం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఆ 3 విషయాల్లో ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదు అనేది దేవుడు చెప్తాడు. అది మనం ఈరోజు తెలుసుకొని తర్వాత మనం ఇంటికి వెళ్దాం. మొట్టమొదటిగా మనం నిర్లక్ష్యం చేయకూడని వ్యక్తుల్లో మొట్టమొదటిగా ఏమంటారంటే, ఇక్కడ యేసుప్రభు చెప్తున్నమాట, వీరిలో ఇలాంటి చిన్న వారిలో ఎవరిని కానీ, ఇక్కడ రాయబడిన మాట చూడండి, ఈ చిన్న వారిలో ఒక్కనినైనను తృణీకరించకుండా చూసుకోండి. ఈ చిన్న వారిలో ఒక్కరిని కూడా మీరు తృణీకరించకూడదు, అంటే నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్తున్నాడు కదా. ఆ చిన్నవారు ఎవరు అనేది 3 అంశాలు నేను చెప్పాలనుకుంటున్నా. ఈ చిన్నవారిలో అంటున్నాడు కదా, చిన్నవారిలో మామూలుగా చిన్న బిడ్డ అనే అంశమే కానే కాదు. నేను చెప్తున్నా మళ్ళీ, అక్కడ దేవుడు చెప్తున్న ఆ చిన్నవారు అంటే చిన్న బిడ్డని చెప్తున్నమాట, చిన్నవారిని కాదు, ఆ చిన్నవారిని రూపంగా చూసుకొని
చిన్నవారి గురించి చెప్తున్నాడు. ఆ చిన్నవారు ఎవరు? మనము నిర్లక్ష్యం చేయకూడని, తృణీకరించకూడని ఆ చిన్నవారు ఎవరంటే, మొట్టమొదటిగా నువ్వు సహాయం చేసేటప్పుడు నీకంటే బీదవారైన వారిని నువ్వు తృణీకరించకూడదు. అర్థమైందా? చిన్నవారు ఎవరు? మొట్టమొదటిగా నీకంటే బీదవారైన వారు. నీకంటే బీదవారైన వారు నీకంటే తక్కువనే కదా, అంటే నీకంటే చిన్నవారినే కదా. అంటే ధనము స్థాయిలో, డబ్బులున్న స్థాయిలో, ఆస్తి ఐశ్వర్యంలో వాళ్ళు నీకంటే చిన్నవారే కదా. అంటే మొట్టమొదటిగా ఏంటంటే నువ్వు సహాయం చేసేటప్పుడు నీకంటే బీదలైన వారిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. అంటే దాని అర్థం ఏంటంటే, చాలామంది సహాయం ఎవరు చేస్తుంటారు చెప్పండి? మామూలు సహాయం ఎవరు చేస్తుంటారు? ఎవరు చేస్తుంటారు? డబ్బులు ఉండేవాడు చేస్తుంటాడు సహాయం. ఎందుకు? అడిగిస్తే మనకు కూడా ఎప్పుడైనా సహాయం చేస్తాడు అని డబ్బులు ఉండేవాడికే సహాయం చేస్తూ ఉంటారు, లేదా వాళ్ళకి తెలిసిన వాడికే సహాయం చేస్తూ ఉంటారు. బాగా పేరు పలుకుబడి ఉండేవాళ్ళకే సహాయం చేస్తారు. ఎందుకు? వీళ్ళకి సహాయం చేస్తే వాళ్ళు కూడా మనకి ఎప్పుడైనా సహాయం చేస్తారు అనే ఉద్దేశం ఉంటుంది. కొందరు ఎవరైనా డబ్బులు లేని వాళ్ళు వచ్చి, వాళ్ళ పరిస్థితి బాగాలేని వచ్చి, పేదవాళ్ళు వచ్చి, అయ్యా మాకు లేదు, మాకు ఏదైనా సహాయం చేయాలంటే, లేదా 10,000 అప్పేనంటే వాళ్ళు ముందు ఫస్ట్ ఏం చేస్తారు? ముందు వెనక చూస్తారు. ఏమని? వీడు 10,000 కట్టడా? వీడి దగ్గర 10,000 కట్టే స్థాయి, ఇచ్చే స్థాయి ఉన్నా సరే వాడు పేదవాడని తెలిస్తే, వాడు కట్టలేని స్థాయి వాడిని తెలిస్తే వీడు ఏం చేస్తాడు? ఉన్నా సరే లేడు, నా దగ్గర లేదయా నేను ఇవ్వను అని చెప్తాడు. ఎందుకో? నేను ఇస్తే వాడు కట్టడో అనే వీడు దాన్ని బట్టి వాడిని నిర్లక్ష్యం చేస్తాడు. అదే 1,00,000 రూపాయలు ఉండేది అనుకో వాడి దగ్గరికి, వీడికిస్తే వడ్డీ కావాలంటే 2 రూపాయలు వడ్డీ తీస్తాడు, 3 రూపాయల వడ్డీతో కూడా ఇస్తానని చెప్పాను అనుకో. అప్పుడేమంటే వీడు కావాలంటే అప్పు చేసి మరి ఆడికి 10,000 ఇస్తాడు. ఎందుకో? ఆడిస్తాలే, ఆడు తెచ్చిస్తాలే అని. అంటే మనం ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదంటే, ఒకవేళ నీకు తిరిగి ఇచ్చే స్తోమత వారికి లేకపోయినా సరే, తిరిగి నీకు సహాయం చేస్తే ఆ స్థితి వారి దగ్గర లేకపోయినా సరే, నువ్వు చేసిన ఉపకారానికి, నువ్వు చేసిన సహాయానికి తిరిగి వారికి నీకు సహాయం చేసే ఆ స్థాయి స్తోమత వాళ్ళకి లేకపోయినా సరే, అలాంటి వారిని మాత్రం నువ్వు ఎప్పుడూ నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే చాలామంది అలాంటి వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. వాళ్ళు తిరిగి మనకి సహాయం చేసే స్తోమత వాళ్ళకి లేదులే, వాళ్ళకి ఆ స్థాయి లేదులే, వాళ్ళకి మనం ఎందుకు చేసేది, వాళ్ళు చేసినా కూడా వేస్ట్ అని చాలామంది ఏం చేస్తారంటే అలాంటి వారిని నిర్లక్ష్యం చేస్తుంటారంట. అలాంటి వాళ్ళకి సహాయం చేయడానికి పట్టించుకోరంట అసలు. అలాంటి వారిని నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు, జాగ్రత్త. ఎందుకంటే నువ్వు అలాంటి వారిని కన్నా నువ్వు నిర్లక్ష్యం చేస్తే పైన ఎవరు రాస్తారు? అక్కడ దేవదూతలు ఉన్నాయి, రాసేస్తాడు. దేవదూతలు ఏం రాస్తారు? ఆ స్థాయి లేదు, సహాయానికి వెళ్ళాడు, వాళ్ళు సహాయం చేయలేదు, ఇతని దగ్గరికి వెళ్తే ఇతను సహాయం దగ్గర ఉండి కూడా సహాయం చేయలేదని చెప్పేసి ఆ దేవదూత రాసేస్తుంది. తీర్పు తీర్చేటప్పుడు యేసు ప్రభు దాన్ని చదివి వినిపిస్తానమాట. ఈరోజు ఇతను నీ దగ్గరికి వస్తే, ఈ సహాయం కోసం నీ దగ్గరికి వస్తే, నీ దగ్గర ఉండి కూడా నువ్వు ఇతనికి సహాయం చేయలేదు, నువ్వు నరకంలోకి నువ్వు నరకంలోకి అని యేసు ప్రభు నరకంలోకి తోసేస్తాడంట. అంటే మొట్టమొదటిగా ఏంటంటే నువ్వు ఎవరిని నిర్లక్ష్యం చేయకూడదంటే, నీకంటే పేద స్థాయిలో ఎవరైనా ఉంటే, నీకంటే బీద స్థితిలో ఎవరైనా ఉంటే, నీకు తిరిగి సహాయం చేసే స్తోమత కానీ స్థాయి కానీ వాళ్ళకి లేకుండా ఉంటే, అలాంటి వ్యక్తులు ఎప్పుడైనా నీ దగ్గరికి సహాయం కోసం వచ్చినప్పుడు, సహాయం అవసరమై వచ్చినప్పుడు, వారు తిరిగి నీకు సహాయం చేస్తారా చేయరా అని పట్టించుకోకుండా, వారి పేద స్థితిని బీద స్థితిని పట్టించుకోకుండా నువ్వు వారికి సహాయం చేయాలా, వారిని నిర్లక్ష్యం చేయకూడదు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, నేను చదివిస్తాను చూడండి. సామెతలు 3వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి చేయకుండా వెనుక తీయకము. యేసుప్రభు ఏమని చెప్తున్నానంటే, మేలు చేయుట నీ చేతిలో ఉన్నప్పుడు ఎవరైతే ఆ మేలు కోరి వస్తారో
వాళ్ళు ఆ మేలు చేయడం వాళ్ళకి అది నిజంగా అవసరమైతే అది నీ చేతిలో ఉంటే చేయకుండా వెనక్కి వెళ్ళిపోవద్దు. మేలు చేయడం నీ చేతిలో ఉంది. సపోజ్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒక అతనికి 100 రూపాయలు అవసరమైంది, నీ దగ్గర 100 రూపాయలు ఉంది. అతను వచ్చినాడు, ఆ 100 రూపాయలే ఒక అతనికి కుటుంబ అవసరాల కోసం కావాలా. ఇంట్లో ఏదో కూరగాయలు అయిపోయాయని చెప్పేసి నీ దగ్గరకు వచ్చినాడు. నీ దగ్గర 100 రూపాయలు ఉంది, కూరగాయలు ఇంట్లో పరిస్థితి బాగలేదు, నీ దగ్గరకు వచ్చినాడు. నీ దగ్గర 100 రూపాయలు ఉంది. అప్పుడు నువ్వేం చేయాలా? ఆ సహాయం వాడు పొందుకోవడానికి అర్హుడే. ఎందుకు? ఆ 100 రూపాయలు వాడు దొరికితే కుటుంబ అవసరం తీరుతుంది. నీ చేతిలో ఆ 100 రూపాయలు ఇచ్చే స్తోమత ఉందా లేదా? ఉంది. కాబట్టి అప్పుడు నువ్వేం చేయాలా? ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఆ 100 రూపాయలు ఇవ్వాలి. ఎందుకు? 100 రూపాయలు ఇచ్చే ఆ మేలు చేసే స్తోమత నీ దగ్గర ఉంది, పొందుకునే అర్హత వాడి దగ్గర ఉంది. కాబట్టి అలా వచ్చిన వాడికి నువ్వు ఖచ్చితంగా ఇచ్చి పంపేయాలి. వాడు మళ్ళీ తిరిగి ఇస్తాడా లేదా అనేది నువ్వు పట్టించుకోకూడదు. వాడికి అవసరము, నీ చేతిలో సహాయం చేసే ఆ స్థాయి ఉంది, అప్పుడు నువ్వు ఇచ్చి పంపించాలా. ఇది దాని అర్థం ఏంటి? మేలు చేయడం నీ చేతనైనప్పుడు దాన్ని పొందదగిన వారికి ఆ మేలు చేయకుండా నువ్వు వెనక్కి వెళ్ళిపోకూడదు. ఒకటి. రెండో కండిషను, నీ దగ్గర 100 రూపాయలు ఉంది, ఇంకోడు 100 రూపాయల కోసం వచ్చినాడు. వాడు దేనికోసం అంటే మందు తాగడానికో, బీడీ సిగరెట్లు తాగడానికో, సినిమా పోవడానికో వచ్చినాడు. వాడికి 100 రూపాయలు అవసరమైంది. దేనికోసమా? మందు తాగడానికి, బీడీ సిగరెట్లు తాగడానికి, సినిమాకు పోవడానికి, అల్లరి చిల్లర తిరగడానికి వాడి దగ్గర డబ్బులు లేదని నీ దగ్గరికి 100 రూపాయల కోసం వచ్చినాడు. నీ దగ్గర ఇచ్చే స్తోమత ఉందా లేదా? 100 రూపాయలు ఇచ్చే స్తోమత ఉంది, కానీ వాడికి వచ్చా? ఎందుకు? పొందుకునే అర్హత వాడికి లేదు. ఏమని చెప్తుంది వాక్యము? మేలు చేయటం నీ చేతనైనప్పుడు దానిని పొందదగిన వారికి మాత్రమే, ఆ మేలు పొందదగిన వారు మాత్రమే నువ్వు చేయాలా. ఎవరు పడితే వాళ్ళు చేసేయకూడదు. అసలు వాళ్ళకి వచ్చిన సహాయం దేనికోసము? నీ దగ్గర సహాయం కోసం వచ్చినారు, ఆ సహాయం దేనికోసం నువ్వు ఫస్ట్ కనుక్కోవాలా. నేను చేసే సహాయం దేనికోసం వాడు ఆ వ్యక్తులు దాన్ని ఉపయోగించుకుంటున్నారు, అది మంచి కోసమా చెడు కోసమా అని నువ్వు తెలుసుకున్న తర్వాత అది మంచి కోసమైతే అప్పుడు సహాయం చేయాలా, చెడు కోసమైతే చేయకూడదు. ఒకటి, నీ దగ్గర అతను మంచి కోసమే వచ్చినాడు, 100 రూపాయలు అవసరమై వచ్చినాడు. నీ దగ్గర 100 రూపాయలు లేదు, చేసే స్తోమత లేదు. స్తోమత లేనప్పుడు నువ్వు వాడికి చేయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? నువ్వు ఎప్పుడు చేయాలంటే నీ దగ్గర స్తోమత ఉండి, సహాయం చేసే స్తోమత ఉండి, ఆ సహాయం పొందుకునే అర్హత ఆ ఎదుటి వ్యక్తికి ఉంటే అప్పుడు నువ్వు చేయొచ్చు. ఒకవేళ సహాయం చేసే స్తోమత నీకు లేకపోయినా, పొందుకునే అర్హత వాడికి లేకపోయినా నువ్వు మేలు చేయాల్సిన అవసరం లేదు. అది గుర్తుపెట్టుకోండి. మేలు ఎవరు పడితే వాళ్ళకి చేయకూడదు, పొందే అర్హత ఉన్నవారికి మాత్రమే చేయాలా. ఒకటి, మేలు ఎప్పుడు చేయాలంటే నీకు చేసే స్తోమత ఉన్నప్పుడే చేయాలా. నీకు స్తోమత లేకుండా చేసేద్దాం దేవుడు చెప్పేసినాడు చేస్తే అయిపోతుందని చెప్పేసి చేసేయకూడదు. మేలు చేయడం నీ చేతిలో ఉన్నప్పుడు దాన్ని పొందదగిన వారికి మాత్రమే ఆ మేలు చేయాలా. అది ఎలాగ చేయాలంటే నీకంటే తక్కువ స్థాయి కానీ, నీకంటే తక్కువ పేదరిక స్థాయిలో, నీకంటే బీదవాళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే, నీకంటే ఏమీ పొందుకోలేని పరిస్థితులు వాళ్ళు ఉంటే, వాళ్ళు నీకు తిరిగి సహాయం లేని స్థితిలో ఉంటే, అలాంటి వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు నువ్వు నిర్లక్ష్యం చేయాలని చేయకూడదా? నిర్లక్ష్యము ఎక్కడ ఉన్నావా? హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అలాంటి వ్యక్తుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. మొట్టమొదటిగా నిర్లక్ష్యం చేయకూడదంటే, నీకంటే ఎవరైతే బీద స్థితిలో ఉంటారో, నీకంటే ఎవరైతే పేదరిక స్థాయిలో ఉంటారో, నీకు తిరిగి ఎవరైతే సహాయం చేయలేని స్థితిలో ఉంటారో, వాళ్ళు నీ సహాయం కోరి వచ్చినప్పుడు నీ చేతిలో ఆ సహాయం చేసే ఆ స్థాయి ఉంటే, వాళ్ళు ఆ సహాయం పొందుకునే అర్హత వాళ్ళకు ఉంటే, నువ్వు ఎటువంటి పరిస్థితుల్లోనూ నువ్వు నిర్లక్ష్యమే చేయకూడదు. ఖచ్చితంగా ఆ మేలు ప్రతిఫలము నువ్వు మేలు ఖచ్చితంగా చేయాలి.
సరే నేను చేస్తాను, నాకేంటి ప్రతిఫలం? నువ్వే చెప్తాను. వాళ్ళకి తిరిగి రిటర్న్ నాకు ఆ సహాయం చేసే గుణం వాడికి లేదని నువ్వే చెప్తున్నావు. వాడు నాకంటే పేద స్థితిలోనే ఉంటున్నాడని చెప్తున్నావు. అలాంటి వాడికి నేను మేలు చేస్తే నాకు వచ్చే ప్రతిఫలం ఏంటి? చూద్దాం, ఏంటో చూద్దాం. నీకేం జరుగుతుంది అనేది చూడండి. అదే సామెతలు 19వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను వినండి. 19వ అధ్యాయం 17వ వచనం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. అలాంటి వారిని గాన నువ్వు ఆదుకుంటే, నువ్వు సహాయం చేస్తే ఎవరికి అప్పించినట్లంట? దేవుడికే నువ్వు అప్పించినట్లంట. ఎవరికి? సపోజ్ మనము ఒక సర్పంచ్కి అప్పించినావు అనుకో 1000 రూపాయలు, ఒక సర్పంచ్కి అప్పించినావు అనుకో 1000 రూపాయలు అప్పించినావు అనుకో, సర్పంచ్ అడే చెప్పుకుంటాడు. సపోజ్ నువ్వు ఎమ్మెల్యేకి అప్పిస్తే ఎమ్మెల్యే కూర్చోంటారు, అప్పో పా ఎంత క్రియేటివ్ వీడు అంటారు లేదా? అదే నువ్వు సీఎంకి ఇస్తే ఇంకా అయిపోయి, నువ్వు రాష్ట్రం అంతా తెలియబడిపోతుంది అప్పిస్తేనే. నువ్వు సీఎంకి అప్పిస్తే మళ్ళీ తిరిగి ఇస్తారు కదా నువ్వు ఇచ్చిన అప్పుకే, కానీ నువ్వు అప్పిస్తేనే రాష్ట్రం అంతా తెలియదు. అమ్మో సీఎంకి అప్పిచ్చినాడు అంటారు, అబ్బా స్వామి ఎంత గ్రేట్, అసలు ఎంత ఐశ్వర్యంతో అంటారు లేదా? కానీ యేసుప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు కానీ అలాంటి వ్యక్తులు కానీ నువ్వు నిర్లక్ష్యం చేయకుండా వాళ్ళకి కానీ నువ్వు సహాయం చేస్తే ఎవరికి అప్పించినట్లంట? దేవుడికే అప్పించినట్లంట. హల్లెలూయా. వాళ్ళకే ఇలాగ దేవుడికే అప్పించినట్లంట. ఇప్పుడు మనుషులకు అప్పిస్తే వాళ్ళు ఎగ్గొట్టేస్తారు మీకు, మరి దేవుడికి ఇస్తే ఖచ్చితంగా నీకు రిటర్న్ దాన్ని ఇచ్చేస్తాడా లేదా? దేవుడికే కానీ నువ్వు అప్పిస్తే సపోజ్ ఈ మనుషులు ₹1 వడ్డీకి 2 రూపాయలకి వడ్డీకే ఇస్తారు నీకేంది రిటర్న్గా. అదే నువ్వు దేవుడికి ఇస్తే ఆయన ఇచ్చే వడ్డీకి నీ ఇల్లు సరిపోదు. ఆయన ఇచ్చే వడ్డీ డబ్బులకే, అసలు కాదు మళ్ళీ వడ్డీ డబ్బులకే నీ ఇల్లు సరిపోదు పట్టాలంటే. అంత ఇవ్వడు ఆయన. హల్లెలూయా. అంటే నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, నువ్వు కానీ అలాంటి వ్యక్తులకి నువ్వు సహాయం చేస్తే, వాళ్ళకి నిర్లక్ష్యం చేయకుండా నువ్వు ఆదుకుంటే నువ్వు దేవుడికే అప్పించినట్లు. రాయబడి మాట, వాని ఉపకారానికి ఆయన ఖచ్చితంగా ప్రత్యుపకారం చేసి తీరుతాడు. వాళ్ళు చేయకపోవచ్చు, ఆ బీద స్థితిలో ఉన్నవాళ్ళు, నీకు తిరిగి సహాయం చేయలేని స్థితిలో ఉన్నవారు నీకు చేయకపోవచ్చు ఆ ప్రత్యుపకారం, కానీ దేవుడు ఖచ్చితంగా చేస్తాడంటే. ఎందుకు? ఆయన చూస్తూ ఉంటాడు. నువ్వు ఎలాంటి వ్యక్తికి ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఆదుకున్నావు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు సహాయం చేసావు అనేది ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా నీకు ఆయన ప్రతిఫలం ఇస్తూనే ఉంటాడు. అందుకే నేను ఎప్పుడైనా సరే ఏ చిన్న సహాయం చేసే స్థాయి నాలో ఉన్నా సరే, ఎదుటి వ్యక్తులు ఎలాంటి వాళ్ళైనా సరే నేను పట్టించుకుని వాళ్ళు చేస్తాను. మీరు చూడండి, ఆ బండ్లో కానీ తిప్పడం కానీ, హాస్పిటల్ పిలుచుకోవడం కానీ, డబ్బులు ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా సరే, తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళైనా సరే, వాళ్ళకి ఏదైనా సహాయం అవసరమైంది నా దగ్గరికి వచ్చినారు, నేను చేసే స్థితిలో ఉన్నా, ఆ సహాయం వాళ్ళకి మంచి మేలు చేస్తుంది, ఖచ్చితంగా చేసి తీరుతాను. దానివల్ల నాకు రిటర్న్ ప్రతిఫలం వస్తుందా, వాళ్ళు చేస్తారా, ఏం నేను పట్టించుకోను. వాళ్ళు మళ్ళీ నాకేం దాన్ని నేను చేసిన దానికి నాకు ఉపకారం చేస్తారులే, ఏం నేను చూడను. నా చేతిలో సహాయం చేసే స్థాయి ఉంది, స్తోమత ఉంది, ఎదుటి వ్యక్తికి ఆ సహాయం పొందుకునే అర్హత ఉంది, ఖచ్చితంగా నేను చేసేస్తాను అంతే. మళ్ళీ వాళ్ళు చేస్తారా చేయరు అనేది నేను ఎప్పుడు చూడను. అలాగా మీరు కూడా ఉండాలా. ఒకవేళ మీకంటే తక్కువ స్థాయి వాళ్ళు, మీకంటే పేదరికంలో ఉండేవాళ్ళు, మీకంటే పూట గడవలేని వాళ్ళు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని సహాయం ఆశ్రయిస్తే, వాళ్ళు ఆ సహాయము పొందుకోవడానికి అర్హులైతే, ఆ సహాయం వాళ్ళకి మేలు మంచి జరిగితే ఖచ్చితంగా వారికి నువ్వు సహాయం చేయాలా, వారిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. మొట్టమొదటిగా అలాంటి వ్యక్తుల్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. రెండోది, ఫస్ట్ ఎవరు? నీకంటే పేద స్థితిలో ఉన్నవారిని, నీకంటే పేదరికమైన స్థాయిలో ఉన్న వాళ్ళని నీ సహాయం కోరి వచ్చినప్పుడు అలాంటి వారిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. రెండోది ఎవరంటే, నువ్వు నిర్లక్ష్యం చేయకూడని వ్యక్తులు, రెండో వ్యక్తులు అంటే నీకంటే తక్కువ
తక్కువ స్థాయి వ్యక్తులను నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ఎవరిని? నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. అది ఏ విషయంలో అయినా సరే. కొంతమంది వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, ఇతరులు కూలీ చేసుకునే వాళ్ళని చెప్పేసి, వీళ్ళకి ఉద్యోగం ఉందని చెప్పేసి వీళ్ళు ఎక్కువ స్థాయి అనేసి, ఎదుటి వ్యక్తులు కూలీ చేసుకుంటున్నారని చెప్పేసి ఆ కూలీ చేసుకునే వాళ్ళు తక్కువగా చూస్తారు, కొంచెం నీచంగా అసహ్యంగా చూస్తారు. కొందరు బాగా చదువుకున్నామని, మేము బాగా చదువుతున్నామని బాగా చదువుకునే వాళ్ళు బాగా చదవలేని వాళ్ళు చూసి కొంచెము నీచంగా అల్పంగా తక్కువగా చూస్తారు, నిర్లక్ష్యం చేస్తారు. కొందరు బాగా డబ్బులు ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే, ధనవంతులు ఏం చేస్తారంటే పేదవారిని తక్కువగా అలాగ చూస్తారు, తక్కువ స్థాయి వాళ్ళుగా చూస్తారు. కొంతమంది మేము పెద్ద కులంలో పుట్టినాము, ఆ కులంలో పుట్టినామని చెప్పేసి వాళ్ళకంటే తక్కువ కులంలో పుట్టిన వాళ్ళని కొంచెం నీచంగా తక్కువ స్థాయిలో చూస్తారు. యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, నీ స్థాయి ఏదైనా కావచ్చు, అది ఉద్యోగమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, నీ కులమే కావచ్చు, నీ మతమే కావచ్చు, లేకపోతే నీ జాతే, నీ ప్రాంతమే, నీ ఐశ్వర్యమే, నీకున్న ఆస్తిపస్తులు ఏదైనా కావచ్చు, నీకంటే తక్కువ స్థాయి ఎవరైనా వ్యక్తులు ఏదైనా దాంట్లో ఉన్నా సరే వారిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. వారు నీకంటే తక్కువ స్థాయి ఉన్నారని చెప్పేసి వారిని హేళన చేయడం కానీ, వాళ్ళని ఎక్కిరించడం కానీ, వాళ్ళని నీచంగా చూడడం కానీ, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఇలాంటి పరిస్థితులు ఎప్పుడు కానీ నీ జీవితంలో ఉండకూడదు. క్రైస్తవులుగా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళుగా బ్రతుకుతున్న మనమందరం ఎవరి రూపంలో చేయబడినాము? యేసు ప్రభు రూపంలోనే చేయబడినాం. నేనేమో యేసు ప్రభు రూపంలో, నువ్వేమో ఆదాం రూపంలో, ఏమేమో దేవదూత రూపంలో, ఆమెమో చిన్న దేవదూత రూపంలో, ఆమె ప్రధాన దేవదూత, ఇట్లేమన్నా వేరు రూపంలో చేయబడ్డారా? అందరూ ఎవరి రూపంలో చేయబడ్డారు? దేవుని పోలికగా దేవుని రూపంలో చేయబడ్డారు. అంటే మనుషులందరినీ దేవుడు ఒకే రీతిగా పుట్టించాడు. బైబిల్లో కూడా ఉంటుంది, ఆయన అందరినీ ఏకరీతిగా సృజించెను, తన రూపంలో తన పోలికగా చేసెను, ఆయన స్త్రీ అని పురుషులని భేదము లేదు అని చెప్తారు కదా. అలా ఉన్నప్పుడు మనం కూడా మనకంటే ఎవరైనా తక్కువ స్థాయిలో ఉంటే, మనం వాళ్ళకంటే ఏదైనా విషయంలో పై స్థాయిలో ఉంటే, అది ఏ విషయంలో అయినా కావచ్చు, మనం ఆ పై స్థాయిలో ఉన్నప్పుడు కింద స్థాయిలో ఉన్న వ్యక్తుల్ని మనం చులకన చేసి కానీ, తక్కువ చేసి కానీ మాట్లాడడం కానీ, తక్కువ చేసి చూడడం కానీ, ఇలాంటిది ఎప్పుడు నిర్లక్ష్య భావన మన జీవితంలో వారి పట్ల ఉండకూడదు. హల్లెలూయా. కాబట్టి మొట్టమొదటిగా మనకంటే పేదరిక స్థాయిలో ఉన్నవారిని మనం నిర్లక్ష్యం చేయకూడదు. రెండోదిగా మనకంటే ఏదైనా స్థాయిలో తక్కువ స్థాయిలో ఉన్నవారిని మనము నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే దావీదుని తీసుకోండి, దావీదు గొర్రెలు మేపుకునేవాడు. వాళ్ళ అన్నలో ఒకడు గవర్నమెంట్ ఆఫీసరు, ఒకడేమో సోల్జరు, ఒకడేమో మంచి ఉద్యోగస్తుడు, ఇట్లా రకరకాల్లో ఉన్నారు. కానీ ఇతను వీళ్ళు ఏం చేస్తున్నారు? మేము గవర్నమెంట్ ఆఫీసర్ రా, నేను సోల్జర్ రా, నేను ఉద్యోగస్తుని రా, నేను రాజకీయ నాయకుడు రా అని చెప్పేసి వీడు గొర్రెలు మేపుకుంటాడని చెప్పేసి దావీదుని ఏం చేసిన వీళ్ళందరూ, వీడు గొర్రెలు మేపుకుంటే స్థాయి, వీడు మాతో పనికిరాడు, మా స్థాయి పెద్దది వీడికంటే అని చెప్పేసి ఆ గొర్రెలు మేపుకుంటే స్థాయి అని చెప్పేసి అని నిర్లక్ష్యం చేశాడు. చివరికి ఏమైంది? దావీదేమో రాజు అయినాడు. వాళ్ళు కనీసము ఆ రాజు దగ్గర పనిచేసే పని మనుషులు కూడా పనికిరాల. అర్థమైందా? అంటే నేనేం చెప్పాలనుకుంటానంటే, నీ స్థాయి ఈరోజు బాగుందని చెప్పేసి, నీ స్థాయి గొప్పగా ఉందని చెప్పేసి, నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని కన్నా నువ్వు చులకన భాగంగా చూస్తే, అసహ్యంగా నీచంగా చూస్తే, తక్కువ చేసి మాట్లాడితే, దేవుడు ఏం చేస్తాడంటే నీకంటే ఉన్నతమైన స్థాయిలో వాడిని పెట్టి నిన్ను అధమ స్థాయిని దొక్కేస్తాడు. వాళ్ళ అన్నలే సొంత అన్నలే దావీదుని అతను గొర్రెలు మేపుకుండే స్థాయి, మేము ఉద్యోగాలు చేసే స్థాయి అని చెప్పేసి చులకన చేస్తే, నిర్లక్ష్యం చేస్తే వాళ్ళ నాన్న కూడా వాడు గొర్రెలు మేపుకుంటాడులేడయ్యా, వాడితో మనకెందుకు అని నిర్లక్ష్యం చేశాడు దావీదుని. వాళ్ళ నాన్న కూడా అన్నను నిర్లక్ష్యం చేశారు, వాళ్ళ నాన్న కూడా నిర్లక్ష్యం చేస్తే. కానీ యేసు ప్రభు ఏం చేసినాడు? మీరు ఎవరు పనికిరా పోండ్రా, మీరు ఉద్యోగాలు చేసేవాళ్ళు నాకు అవసరం లే,
మీరు బాగా కంట్రోల్లోనే అసలు మీ సోల్జర్లు మాకు అవసరంలా, నాకు కావాల్సింది వాడని చెప్పేసి వాళ్ళందరినీ పక్కన పెట్టేసి ఇతను మాత్రం రాజు చేస్తున్నాడు. యోసేపును కూడా అంతే. మిగిలిన 10 మంది అన్నలు ఏం చేసినారు? గొంతులో వారేసినారు. ఎక్కడ వారేసినారు? చంపేయాలని గొంతులో వారేసే. చిన్నారా మనకంటే ఈడి మాట మనమేం తినేది, ఆడు చెప్తే మనం వినాలా, మనం పట్టించుకోవాలని చెప్పేసి అతను చిన్నవాడని చెప్పేసి, అందరికంటే చిన్నవాడని చెప్పేసి నిర్లక్ష్యం చేశారు. అతని స్థాయి మనకంటే చిన్నది, తక్కువ అని చెప్పేసి నిర్లక్ష్యం చేసి గొంతులో పారేసినారు. కానీ చివరికి యోసేపు ఏమైనాడు? ఐగుప్తు దేశానికి రాజు అయిపోయినాడు. హల్లెలూయా. ఐగుప్తు దేశానికి రాజు అయిపోయినాడు. ఈ అన్నలు ఎవరైతే గొంతులో వేసినారో వాళ్ళు ఆ యోసేపు దగ్గర వచ్చి కాళ్ళ మీద, అయ్యా మీరే మా బిడ్డలను పోషించాలా, మేము కరువుతో చచ్చిపోతాము, అల్లాడిపోతున్నాము, మా బిడ్డలకి మా కుటుంబాలకి ధాన్యం ఇవ్వండి అని చెప్పేసి ఐగుప్తు దగ్గర ఆ యోసేపుని అడుక్కున్నారు. అప్పుడేమో తోవేసినారు, వీడి స్థాయి మనకంటే తక్కువ స్థాయి, మనకంటే పిల్లకాయ అని చెప్పేసి తోవేసినాడు. కానీ యేసుప్రభు ఏం చేసినాడు? ఇతన్నేమో ప్రధానమంత్రి చేసినాడు, వాళ్ళేమో కనీసం ఆ తిండికి కూడా దిక్కులేని లెవెల్గా మారిపోయినారు వాళ్ళు. అంటే నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని ఎప్పుడు కానీ నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. నీ స్థాయి బాగుందని చెప్పేసి, నీ స్థాయి ఇప్పుడు ఉన్నతంగా ఉందని చెప్పేసి నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని కానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తే, అంటే చులకన చేసి మాట్లాడినా, వెక్కిరించలేక మాట్లాడినా, తక్కువ చేసి మాట్లాడినా దేవుడు నీ స్థాయిని అధమ స్థాయిలో చేసి వారి స్థాయిని ఎక్కువ స్థాయిలో నిలుపుతాడు. కాబట్టి రెండోదిగా నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. మూడోది, చివరిది, మూడోది అంటే సువార్త చెప్పే విషయంలో, ఏంటి? సువార్త చెప్పే విషయంలో నీ శత్రువులని, నీకు ఇష్టం లేని వారిని, నీ శత్రువులను, నీకు ఇష్టం లేని వారిని, నీకు నచ్చని వారిని నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే యేసుక్రీస్తు సువార్త చెప్పడానికి చాలామంది చెప్తుంటారు, కొంతమంది వ్యక్తులు చెప్పరనమాట. ఎందుకు చెప్పరంటే వీళ్ళకి వాళ్ళకి ఏదైనా గొడవలు ఉంటాయి, వీళ్ళని ఎప్పుడైనా తిట్టింటారు, లేదంటే వీళ్ళకి ఎప్పుడైనా నష్టం చేసి ఉంటారు, వీళ్ళని ఎప్పుడైనా బాధ పెట్టింటారు. అలాంటి వాళ్ళకి వీళ్ళు ఏం చేస్తారంటే వాడికి కింద నేను సువార్త చెప్పేది, వాళ్ళ కింద నేను సువార్త చెప్పేది, వాళ్ళని అట్లా అన్నారు, ఆ రోజు ఎట్లా అన్నారు, వాళ్ళు మమ్మల్ని శత్రువులు చూసినారు, వాళ్ళు మమ్మల్ని అది చేసినారు, ఇది చేసినారు అని వాళ్ళలో ఉన్న శత్రుత్వ భావాన్ని చూసి, వాళ్ళకి వీళ్ళకున్న గొడవలను చూసి ఆ సువార్త చెప్పడము నిర్లక్ష్యం చేస్తారు. వాళ్ళు చెప్పడము, లేకపోతే చెడు పనులు చేసి, కొంతమంది చెడు పనులు చేస్తారు, సువార్త చెప్పరు, దేవుని వార్తను చెప్పరు. వాళ్ళు పాపిష్టి పని చేస్తారు, వాళ్ళ కింద మనం చెప్పేది సువార్త, వాళ్ళ కింద మనం చెప్పేది చిచ్చి అనేవాళ్ళు కొందరు ఉంటారు. కొందరైతే వాళ్ళకి సువార్త చెప్తే వాళ్ళే మనల్ని తిడుతున్నారు, రిటర్న్ తిడుతున్నారు, మనం ఏం చెప్పినా వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అని వాళ్ళకి సువార్త చెప్పరు కొందరు. అంటే మనం ఏదైనా చెప్పినామనుకో, వాళ్ళు ఏదన్నా తప్పుగా అర్థం చేసుకొని మనకి ఏదైనా మళ్ళీ మనల్ని మీద ఏమనుకో, వాళ్ళు చెప్తే మళ్ళీ అట్లా అర్థం చేసుకుంటారు, ఇలా అర్థం చేసుకుంటారు అని చెప్పి దేవుని మాట వాళ్ళకి చెప్పరు కొందరు. కొందరు పాపిష్టి పని చేస్తారని చెప్పి వాళ్ళు ప్రార్థన చేయడానికి పోరు కొంతమంది. అంటే కొంతమంది ఎలా ఉంటారంటే దేవుని సువార్త ఇలా ఎవరికి చెప్తారంటే వీళ్ళకి నచ్చితే, వీళ్ళకి ఇష్టమైతే, వీళ్ళకి నచ్చిన వాళ్ళకి, వీళ్ళకి ఇష్టమైన వాళ్ళకి, వీళ్ళు అనుకున్న వాళ్ళకి, చెప్పాలనుకున్న వాళ్ళకి చెప్తారు. కొంతమంది అసలు చెప్పరు. వీళ్ళ దగ్గర చెప్పే అవకాశం ఉన్నా సరే, చెప్పాలనిపించినా సరే చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి వీళ్ళకి శత్రుత్వం ఉండొచ్చు, వాళ్ళకి వీళ్ళకి పడకపోయి ఉండొచ్చు, వాళ్ళకి వీళ్ళకి గొడవలు పోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు వీళ్ళని తిట్టిండొచ్చు, వాళ్ళ వల్ల వీళ్ళకి నష్టం కలిగి ఉండొచ్చు, లేకపోతే వీళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు నెగిటివ్గా మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు చెడు పనులు చేయడం వల్ల, లేకపోతే రకరకాల కారణాల వల్ల ఏం చేస్తారంటే సువార్త వాళ్ళకి దేవుని మాటలో చెప్పరు, వాళ్ళకి ప్రార్థన చేయడం కానీ చేయరు, దేవుని వాక్యాన్ని బోధించరు. ఇలాంటి వ్యక్తులుగా నువ్వు ఏదైనా కారణం చేత సువార్త చెప్పకుండా, ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యం చేస్తే జాగ్రత్త అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని వాక్యం చూపిస్తాను మీకు, అది నేను చూపిస్తాను చూడండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 38వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. వ్యభిచారమును పాపమును చేయు ఈ తరము వారిలో నన్ను గూర్చియు
నా మాటలను గూర్చియు సిగ్గుపడువాడెవడో వాణ్ణిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దేవదూతలతో వచ్చినప్పుడు సిగ్గుపడినని చెప్పెను. యేసు ప్రభు చెప్తున్న మాట ఏమని చెప్తున్నాడంటే, వ్యభిచారమును పాపము చేయు ఈ తరములకు, అంటే చెడు పనులు, పాపిష్టి పనులు, పాపంలో బ్రతుకుతున్న ఆ మనుష్యులకు నన్ను గూర్చి చెప్పడానికి ఎవరైతే సిగ్గుపడతారో, వీళ్ళకేంద్ర చెప్పేది యేసుప్రభు గురించి, వీళ్ళకేంద్ర యేసుప్రభు గురించి, వీళ్ళకేంద్ర ప్రార్థన చేసేది అని ఎవరైతే నా సువార్తను చెప్పడానికి సిగ్గుపడతారో వాళ్ళ గురించి నేను రెండో రాకముందు వచ్చినప్పుడు వీళ్ళు నా బిడ్డ అని ఒప్పుకోవడానికి దేవుడు సిగ్గుపడతాడంట. ఇది నా బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గు అంటారు కదా. కొంతమంది పిల్లలు చెడు పనులు చేస్తే నా బిడ్డగా చెప్పుకోవడానికి, నా కొడుకుగా, నా కూతురుగా చెప్పుకోవడానికే నాకే సిగ్గా ఉంది అంటారు కదా. అట్లా చెప్తా అంటే యేసు ప్రభు ఎవరిని చూసే, ఇతరులకు ఏ కారణం చేత కానీ నువ్వు సువార్త చెప్పకుండా ఉంటే అప్పుడు యేసు ప్రభు నా కొడుకు, నా కూతురుని చెప్పుకోవడానికి నాకు సిగ్గేస్తుంది అంటాడంట. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రపంచంలో ఉండే ఎవరికైనా సరే, అక్క ఏంటన్నావా, హల్లెలూయా, ప్రపంచంలో ఉండే ఎవరికైనా సరే, అది నీ ఊరిలో కావచ్చు, నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, నీ వీధిలో వాళ్ళు కావచ్చు, నీ కుటుంబ సభ్యులు కావచ్చు, నీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, నీ ఊళ్ళో కావచ్చు, నీ స్కూలు, నీ కాలేజీ, నువ్వు పని చేస్తున్న చోట ఎక్కడైనా కావచ్చు, నీకు సువార్త చెప్పే అవకాశం వచ్చినప్పుడు, ఎదుటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని నువ్వు పట్టించుకోకుండా ఆ సువార్త చెప్పాలా. నీకు అవకాశం లేనప్పుడు అని కాదు నేను చెప్తాను ఇది. నీకు సువార్త చెప్పే అవకాశం వచ్చింది, సపోజ్ ఎవరికో రోగం వచ్చింది అనుకుందాం, ఈమెకే రోగం వచ్చింది, అలాంటి రోగం వచ్చినప్పుడు యేసుప్రభు నేను బాగు చేసినాడు, సువార్త చెప్పే అవకాశం నీకు ఉంది. ఇట్లా నేను కూడా ఈ రోగంతో నేను బాధపడేవాడిని, ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాను, ఏమేమి చేసినా తగ్గలేదు, తర్వాత యేసుప్రభుని నమ్ముకున్నాను, ప్రార్థన చేయించుకున్నాను, సేవకుడి దగ్గర పోయి ప్రార్థన చేసుకున్నాను, యేసుప్రభు నన్ను బాగు చేసినాడు అనే చెప్పే ఆ సువార్త నీ దగ్గర ఉంది. కానీ ఆమెకి నీకు పడదనుకో, ఆమెకి నాకు పడదు, నేను ఎందుకు చెప్పాలా, నేను చెప్పను, ఆమెతో నేను మాట్లాడను కదా, నేను ఎందుకు చెప్తా, నేను చెప్పను. సువార్త చెప్పేది నీ దగ్గర ఉంది, కానీ ఆమెకి నీకు అది పడదనే కారణం చేత నువ్వు చెప్పకపోతే యేసుప్రభు రెండో రాకడ వచ్చేటప్పుడు ఈ ప్రవీణ్ గారు నా బిడ్డ కదరా, నా బిడ్డగా ఎప్పుడు నాకు సిగ్గుపడతాను అంటాడంటే యేసుప్రభు. ఆయన సిగ్గుపడితే మళ్ళీ ఇంకేం లే, పోవాల్సింది ఎక్కడికి, రెండోది నరకమే. రెండో రాకడ ఎందుకు దేవుడుగా నువ్వు ఎవరినైతే ఒప్పుకోడో, నా బిడ్డ, ఇతను నా బిడ్డ, ఏమో నా బిడ్డ అని ఎవడైతే ఒప్పుకోరో వాళ్ళు డైరెక్ట్గా నరకమే, ఇంక వేరే ఆప్షనే లేదు. యేసుప్రభు ఏం చెప్తున్నా అంటే, నీకు సువార్త చెప్పే అవకాశం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే, వాళ్ళు నీ మిత్రులైనా నీ శత్రువులైనా ఎలాంటి వారైనా సరే, వాళ్ళు మంచోళ్ళైనా చెడోలైనా పరిశుద్ధులైనా పాపులైనా ఎవరైనా సరే, నీకు సువార్త చెప్పేది నీ చేతిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు చెప్పి తీరాల్సిందే. కొంచెం సువార్త చెప్పే చేతులను కూడా చెప్పరు, వాళ్ళు ఎంత రోగంతో పడిపోతున్నా సరే, అమ్మ యేసుక్రీస్తు నమ్ముకుంటే నీ రోగం బాగైపోతుందని చెప్పిన. మా అమ్మ అయితే మా అమ్మని చూసి నేను చాలా గర్వపడతాంట. ఎవరు మా ఇంటికి వచ్చినా సరే మా అమ్మ ఫస్ట్ కొంచెం పెట్టి నీళ్ళు ఎంత తినడానికి చేసి స్వార్థ చెప్పేస్తుంది. వాళ్ళు ఏదో అడుగుతుంది, ఏదో చెప్తారు, మా అమ్మ దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి స్వార్థ, అమ్మ నువ్వు యేసుప్రభు నమ్ముకమ్మా, యేసుప్రభు నమ్ముకొని ఆయన నీకు ఇలా జరుగుతుంది, మా ఇంట్లో పరిస్థితి ఇలా ఉంది, ఇప్పుడు ఎట్లా అయిందని చెప్పేసి ఎవరైనా రాని, వాళ్ళు అన్నిలైనా సరే ఎవరైనా సరే, చిన్నోళ్ళ పెద్దోళ్ళ ఆఫీసర్ల ఏం చూడరు, వచ్చినారో మా ఇంట్లో కూర్చున్నారు, నీళ్ళు ఇచ్చడం, ఏమైనా పెట్టడం, స్వార్థ చెప్పేయడం వాళ్ళకి. అట్లా మనకు సువార్త చెప్పే అవకాశం వచ్చినప్పుడు మన చేతిలో మనం ఖచ్చితంగా చెప్పాలి. మన చేతిలో ఉండి కూడా నువ్వు చెప్పకపోయినా ఎదుటి వ్యక్తి నీకు ఇష్టం లేని వ్యక్తి అని నువ్వు సువార్తను చెప్పడం ఆపేసినా నువ్వు నిర్లక్ష్యం చేసినట్లే, దానికి దేవుని ఎదుట నువ్వు ఖచ్చితంగా లెక్క చెప్పాల్సి వస్తుంది. సో సువార్త చెప్పే విషయంలో, సువార్త చెప్పే అవకాశం నీకున్నప్పుడు ఖచ్చితంగా సువార్త చెప్పాలా.
రెండోదిగా ఎదుటి వ్యక్తి ఎవరైనా సరే నువ్వు సువార్త చెప్పడం ఆపకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. సువార్త చెప్పడాన్ని ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. హల్లెలూయా. ముగ్గురు చిన్నవారి గురించి చెప్పా, నిర్లక్ష్యం చేయకూడని ముగ్గురు చిన్నవారు. ఎవరు? మొట్టమొదటిగా నీకంటే పేద స్థితిలో ఉన్నవారిని నువ్వు ఎప్పుడు కానీ నిర్లక్ష్యం చేయకూడదు. రెండో చిన్నవారు ఎవరంటే నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని నువ్వు ఎప్పుడు నిర్లక్ష్యం చేయకూడదు. మూడోది ఏంటంటే సువార్త చెప్పే విషయంలో నీ శత్రువులని లేకపోతే ఏదైనా కారణం చేత ఎవరిని కానీ నువ్వు నిర్లక్ష్యం చేయకూడదు. ఈ మూడు విషయాల్లో నువ్వు కానీ నిర్లక్ష్యం చేస్తే యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటి? ఈ చిన్న వారిలో మీరు ఎవరైనా నిర్లక్ష్యం చేశారు అనుకో, వాళ్ళకి సంబంధించి దేవతలు ఎక్కడ ఉన్నారంట? ఆయన ఎదుటి ఉన్నారంట, ఆయన రాసుకుని ఉంటాడు అంటారంట. ఆ దేవతల పని అది. ఆ దేవతలు కానీ రాసినారనుకో, నువ్వు ఒకవేళ నువ్వు మంచి చేసినా ఆ దేవతలు రాస్తారు రాయరా? ఒకవేళ ఆ చిన్నవారిని నీకంటే పేద స్థితిలో ఉన్నవారిని నువ్వు సహాయం చేసావు అనుకో, ఆ దేవతలు ఏం చేస్తారు? సహాయం చేసినారా, ఆదుకున్నారా అని రాస్తారు. రెండోదిగా నీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని నువ్వు ప్రేమగా మాట్లాడినావు అనుకుంటావు, మంచిగా గౌరవంగా చూసినావు అనుకో, వారి గురించి కూడా తక్కువ స్థాయి అయినా సరే గౌరవంగా చూసారు, రెస్పెక్ట్గా మాట్లాడని చెప్పి రాస్తారు. నీ ఎదురుండే నీ శత్రువు అయినా సరే, నిన్ను బాధ పెట్టిన వాళ్ళైనా సరే, నేను ఇబ్బంది పెట్టిన వాళ్ళు, నీకు నష్టపరిచిన వాళ్ళైనా సరే, నువ్వు దేవుడు మంచి మాటలు చెప్పావు అనుకో, నువ్వు వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేసినావు అనుకో, దేవతలు రాస్తారు రాయరా? అంటే నువ్వు వాళ్ళని నిర్లక్ష్యం చేసినా దేవతలు రాస్తారు. నువ్వు వారిని నిర్లక్ష్యం చేయకుండా వారిని బాగా పట్టించుకున్నా, వాళ్ళ మీద శ్రద్ధ చూపినా కూడా అది కూడా రాస్తారు. అయితే నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీకు భారీ నష్టం జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. నువ్వు శ్రద్ధ పెడితే భారీ లాభం జరుగుతుంది. ఇక్కడ జరుగుతుంది, అక్కడ జరుగుతుంది. నువ్వు పేదలకి అప్పిస్తే, నీకంటే తక్కువ స్థాయిలోకి అప్పిస్తే దేవునికి నువ్వు అప్పించినట్లు. ఆయనకు అప్పిస్తే నేను చెప్పే కదా, ఎమ్మెల్యేగా నువ్వు సహాయం చేసినానికి ఇప్పుడు ఏదన్నా అతను ఎమ్మెల్యే అయిన తర్వాత ఏం చేస్తాడు? నన్ను ఆ రోజు ఆదుకున్నారా? నువ్వు 10 రూపాయలు సహాయం చేస్తే అతను ఎమ్మెల్యే అయిన తర్వాత నీకు 1000 రూపాయలు ఇస్తాడు. ఎందుకో? ఆ రోజు నన్ను ఎమ్మెల్యే కాకముందు ఇతను ఆదుకున్నారా అని. అదే ఎమ్మెల్యేని నువ్వు 10 రూపాయలు సాయం చేస్తేనే 1000 రూపాయలు ఇస్తే ఎమ్మెల్యే అయిన తర్వాత నువ్వు యేసు ప్రభుకి అప్పిస్తే, సపోజ్ నువ్వు బీదలకు 1000 రూపాయలు సాయం చేసావు అనుకో, అది యేసు ప్రభుకు నువ్వు అప్పించినట్లు. నీకు 1,00,000 రూపాయలు అవసరమైంది. అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తాడు? ఆ రోజు 1000 రూపాయలు సాయం చేసినాడు, నేను 1,00,000 రూపాయలు ఇప్పుడు ఇస్తా ఇడికి అని ఏదో ఒక రూపంలో యేసు ప్రభు నీకు 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఎందుకంటే నువ్వు అప్పు ఇచ్చినావు నాకు, ఆ రోజు ఆ పేదలకి సహాయం చేసినాడు, నాకు అప్పు ఇచ్చినట్లు 1000 రూపాయలు. కాబట్టి ఈరోజు నేను ఇతనికి 1,00,000 రూపాయలు ఇస్తా, ఆ అప్పుకి నేను ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తానని చెప్పేసి దేవుడు నాకు అప్పుడు ఇస్తాడు. నీకంటే తక్కువ స్థాయి వాళ్ళని నువ్వు గౌరవంగా మాట్లాడినావు అనుకో, నీకంటే తక్కువ స్థాయి అయినా సరే, తక్కువ స్థితిలో ఉన్నా సరే, వాళ్ళు నువ్వు గౌరవంగా మాట్లాడనుకో, వెంటనే నీకేమవుతుంది? వాళ్ళ దగ్గర ఎంత మంచోడురా అతను, ఎంత గొప్పోడురా, మన స్థాయి ఎంత అయినా సరే ఎంత గౌరవించి మాట్లాడినారా అని మాట్లాడతారు. నేను పని చేసే దగ్గర ఎక్కడైనా మీరు అడగండి, వాళ్ళు నాకంటే ఎంత తక్కువ స్థాయిలో, వాళ్ళు చెత్త దోశలు అయినా సరే, మా ఆఫీస్లోకి వస్తే ఫస్ట్ నేను చేసే పని ముందు కూర్చోబెడతా. నేను నా ముందర సీట్లో కూర్చుంటే వాళ్ళు కుర్చీలేసి ముందు కూర్చోండి, వాళ్ళు నిలబడుకుంటారు, సార్ చెప్పండి సార్ అంటే ముందు మీరు కూర్చోండి. చెత్త ఊడ్చాలైనా సరే, మా ఆఫీసులో చెత్త ఊడ్చాలైనా సరే, ఆ ఊర్లో చెత్త దోశాలైనా సరే, ఎవరు వచ్చినా సరే, ఫస్ట్ నేను ఏం చేసే పని ఏంటంటే వాళ్ళ దగ్గర వస్తే నేను కూర్చున్న తర్వాత వాళ్ళని నిలబెట్టి ఎప్పుడు మాట్లాడచ్చు, కూర్చోబెట్టి వాళ్ళ మర్యాదపరంగా చెప్పండి మీకేం కావాలా, వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత రెస్పెక్ట్ ఇస్తా. వాళ్ళు నాకు ఎలాగైతే రెస్పెక్ట్ ఇస్తారో నేను కూడా వాళ్ళకి అలాగే రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళు ఎప్పుడు ఎలాగ చూస్తారో, ఆ సారు ఎంతో మంచి వ్యక్తి, ఎంతో గొప్ప వ్యక్తి, ఎంత బాగా మాట్లాడతాడు, ఎంత బాగా పలకరిస్తాడు అనే గౌరవము, ఒక మంచి అభిప్రాయము వారిలో ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తి స్థాయి నువ్వు చూడకుండా నిన్ను నువ్వు ఎలాగైతే గౌరవించుకుంటావో వారిని కూడా నువ్వు అలాగే గౌరవిస్తే నీ స్థాయి ఇక్కడ పెరుగుతుంది, అక్కడ కూడా పెరుగుతుంది. అంటే ఎదుటి వ్యక్తి స్థాయి పట్టించుకోకుండా నువ్వు ఇతరులని గౌరవించాల. చిన్నోళ్ళైనా సరే, పెద్దోళ్ళైనా సరే, నీకంటే తక్కువలో ఉన్నా సరే, ఎక్కువలో ఉన్నా సరే, ఎలాగైనా సరే
ఎదుటి వ్యక్తిని గౌరవించాలా, వాళ్ళని చులకన చేయడం కానీ, వాళ్ళు తక్కువ చేసి మాట్లాడడం కానీ, తక్కువగా చూడడం కానీ మనం ఎప్పుడూ చేయకూడదు. చాలామంది అలా చేస్తుంటారు. వల్ల ఎప్పుడు మనము యేసుక్రీస్తు నమ్ముకున్న బిడ్డలుగా మనం ఎప్పుడు కానీ మనం అలా చేయకూడదు. మూడోదిగా సువార్త చెప్పే విషయంలో, దేవుని మాటలు చెప్పే విషయంలో, ఇతరులకు ప్రార్థన చేసే విషయంలో వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా సరే దాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు. సో ఈ 3 విషయాల్లో దేవుని బిడ్డలుగా మనం నిర్లక్ష్యం చేయకుండా ఉంటే దేవుడు మనకు ఈ భూమి మీద మనకు గొప్ప స్థాయిని, గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. పరలోకంలో కూడా మనకి గొప్ప స్థాయిని, గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ 3 విషయాల్లో ఈ 3 చిన్నవారిని మనం నిర్లక్ష్యం చేయకుండా వారి మీద శ్రద్ధ కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్నాడు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవ, యేసయ్య బలమైన, ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. 3 విషయాల్లో 3 చిన్నవారిని మీరు నిర్లక్ష్యం చేయకూడదని చెప్తున్నారు తండ్రి. ఇదిగో ప్రభా, మాకంటే పేద స్థితిలో ఉన్నవారిని ప్రభా, మాకంటే నాయనా అవసరాలు తీర్చుకోలేని వారి స్థితిలో ఉన్నవారు ప్రభా, సహాయం అవసరమై మా దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి, వారి పరిస్థితిని మేము పట్టించుకోకుండా తిరిగి వారికి మాకు సహాయం చేస్తారని మేము చూడకుండా వారికి సహాయం తీసుకునే స్థాయి ఉంటే, ఆ సహాయం వల్ల నిజంగానే వాళ్ళకి మేలు జరుగుతుందంటే, సహాయం చేసే స్థితిలో మేము ఉన్నప్పుడు తండ్రి, ఆ సహాయం చేయడానికి మేము నిర్లక్ష్యం చేయకూడదని తండ్రి తెలియజేస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి, మాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని ప్రభా, అది ఏ విషయంలో వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నా సరేనైనా, వారు ఆ తక్కువ స్థాయిని బట్టి మేము వారిని నిందించడం కానీ, దూషించడం కానీ, చులకన చేసి మాట్లాడడం కానీ, వెక్కిరించడం కానీ, తప్పులు పట్టడం కానీ ప్రభా, అలాంటివి చేయకూడదని ప్రభా, అలా నిర్లక్ష్యం చేయకూడదని మీరు తెలియజేస్తుంది తండ్రి. అలాగే తండ్రి, సువార్త చెప్పే విషయంలో తండ్రి, సువార్త చెప్పడం మా చేతిలో ఉన్నప్పుడు తండ్రి, ఎదుటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి, మాకు మంచి చేసినవాడా, చెడు చేసినవాడా, మా మిత్రుడా, శత్రువా, మాకు సంతోషాన్ని ఇచ్చేవాడా, మమ్మల్ని బాధ పెట్టినవాడని ఇలాంటి కారణాలు చూడకుండా ఎదుటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయినా సరే ప్రభా, వారికి మేము దేవుని మాటలు చెప్పాలని, వారి కోసం మేము ప్రార్థన చేయాలని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఎందుకంటే నైనా ప్రభా, మేము ఎవరినైతే నిర్లక్ష్యం చేస్తామో వారికి సంబంధించిన దేవదూతలనైనా, వారి కోసం నియమించబడిన దేవదూతలు తండ్రి మీ ఎదుటనే ఉంటారు ప్రభా. వారు సమస్తను రాస్తూ ఉంటారు. కాబట్టి తండ్రి, అది తీర్పులోనికి తెచ్చినప్పుడు తండ్రి, ఆ భయంకరమైన తీర్పులో మేము కూడా నిలబడాల్సి వస్తుంది. కాబట్టి నాయన, మేము కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది. కాబట్టి తండ్రి, అలాగా భయంకరమైన తీర్పులో నిలబడకుండా నాయన ఉండాలంటే అలాంటి వ్యక్తిని మేము నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి ప్రభా. కాబట్టి నాయన, అలాంటి భయంకరమైన తీర్పులు నిలబడకుండా నాయన ఉండునట్లు తండ్రి, ఈ 3 విషయాల్లో ప్రభా మేము ఎవరిని కానీ నిర్లక్ష్యం చేయకుండా శ్రద్ధ కలిగి ఉండడం కృప చూపించడానికి ప్రతిపాదించి సహాయం చేస్తారని నమ్ముతూ ఇస్తూ మా తండ్రి, మా దేవుడు, మా ప్రభు, నేను యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అది వేడుకుంటున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. నా అంతరంగం ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సమర్పించు. నా ప్రాణమా యెహోవాను సమర్పించు. ఆయన చేసిన పనుల దేన్ని మరొకరు. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా నాకంటే పేద స్థితిలో ఉన్నవారిని కానీ, నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని కానీ, స్వార్థ విషయంలో శత్రువులైనా సరే, నన్ను బాధించమైనా సరే, ఎవరినైనా సరే నేను నిర్లక్ష్యం చేయకుండా నేను సహాయం చేస్తాను, నేను గౌరవిస్తాను, నేను సువార్త చెప్తాను, ప్రార్థన చేస్తానని తీర్మానించుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడే నడిపించి దీవించి ఆశీర్వించి బలపరి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.